చాలామంది అంటుంటారు, ఏం ఉపయోగం మంచిగా బ్రతికితే, ఇతరులకు మంచి చేస్తూ నేను మంచిగా ఉంటే, నిజాయితీగా ఉంటే ఏంటి ఉపయోగం, ఎక్కడి నుంచి మనకి లాభం వస్తుంది అని అంటూ ఉంటారు. కానీ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు, నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానం నొంది సిగ్గు నొందితివి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీకు ఆన్సర్ దొరికిందేమో. ఎందుకంటే మనం ఏది చేస్తే అదే మన మీదకి వస్తుంది, ఏది చేస్తే తిరిగి అదే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. నువ్వు ఒకరి మీద జాలిపడి వారి బాధలోంచి వారిని విడిపించి నువ్వు చేయగలిగినంత సహాయం వారికి చేయగలిగితే నువ్వేం నొందవంట, సిగ్గు నొందవు, అవమానం నొందవు. మరి ఈవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒక అవమానకరమైన రోగంతో, ఈ రోగం గురించి నేను ఎవరికి చెప్పుకోలేనండి, చాలా పర్సనల్ పెయిన్ అండి, నేను ఎవరికి వివరించలేను, నేను డాక్టర్ దగ్గర చెప్పుకోవడానికి కూడా చాలా నేను సిగ్గుపడుతున్నాను, అటువంటి వ్యాధి ఉంది, లేదా ఇటువంటి రోత స్థితిలో నేనున్నాను, నీచ స్థితిలో పడిపోయిన స్థితిలో నేనున్నాను, ఒకప్పుడు బాగానే ఉండేదాన్ని కానీ నేను ఇలా అయిపోయాను అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నువ్వు చేసిన చెడుతనం వల్ల, నీ హృదయ కాఠిన్యం వల్ల, నీ చెడు ప్రవర్తన వల్ల నువ్వు అలా పడిపోయావేమో. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు తిరిగి రాగలవో, కట్టుటకు నాటుటకు ఆయన నీకు ఫలం ఇచ్చుటకు ఆయన సమర్థుడు కనుక నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నీ క్రియలు ఎప్పుడు దేవునిలో మంచివిగా ఉండాలి. నీ ప్రవర్తన అంతటి అంతా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా, నీ క్రియల్లో దేవుడు ఆనందిస్తాడు, నీ క్రియలను బట్టి నువ్వు సంతోషిస్తావు, నీ మీదకు సిగ్గు రాదు, నీ మీదకు అవమానం రాదు, నువ్వు సంతోషంగా ఉంటావు, ఒక విలువైన వ్యక్తిగా ఉంటావు. మరి మనం మంచి చేస్తే మంచి మనకి 2 రెట్లుగా తిరిగి వస్తుంది, చెడు చేస్తే డబుల్ ఫోల్డ్లో మనము సిగ్గు అవమానం నొందుతాం. కనుక ఎప్పుడైతే మనం ఇవన్నీ చూసుకొని దేవుడు, నేను చేస్తున్న పనికి దేవుడు సంతోషిస్తాడా, ఇట్లా నేను మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు, ఇట్లా నేను ఉంటే దేవుడికి ఇది అంగీకారమా లేదా అన్న ప్రాసెస్లో నువ్వు వెళ్తున్నట్లయితే, నీతి న్యాయములు కలిగి నువ్వు అనుసరిస్తున్నట్లయితే దేవుని మార్గాన్ని దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మరొక అవమానకరమైన స్థితిలో, సిగ్గునొందే స్థితిలో, అప్పుల బాధల్లో, నలుగురి చేత మాటలు అనిపించిన పొజిషన్లో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుని దగ్గరికి నువ్వు తిరిగి వస్తే దేవుడు తప్పక నిన్ను లేవనెత్తగలడు. నీ స్థితి, నీవు ముందు కోల్పోయిన స్థితి, ఎంతటి ఉన్నతమైన స్థితి నువ్వు కోల్పోయావో, ఎంత మేలుకరమైన స్థితి నువ్వు కోల్పోయావో, అంతకంటే గొప్పగా దేవుడు నీకు ఇచ్చే దేవుడు కనుక నీ చెడుతనాన్ని బట్టి ఇంకా అలా ఉండిపోవద్దు. ఇతరుల బిడ్డల్ని వేరుగా ట్రీట్ చేయొద్దు, చెడుగా ట్రీట్ చేయొద్దు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న ఆయన వాక్యాన్ని పట్టుకొని నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటావో ఇతరులు కూడా అంతే ట్రీట్ చేయి. దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. వారు నిన్ను ఏమన్నా అన్ని, ఏమైనా చేయని, నిన్ను ఎలాగైనా ట్రీట్ చేయని, నీవు మాత్రం దేవుని ప్రేమను కనపరచు. దేవుడు నీకు విలువనిస్తాడు, దేవుడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు, దేవుడు నీకు ఆనర్ ఇస్తాడు, దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.